ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన తర్వాత వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగిందని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న దెందులూరు నియోజకవర్గంలో బీఫామ్ వచ్చిన వెంటనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా టీడీపీ అభ్యర్థి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి అయితే కూడా ఎన్నికల ప్రచారాన్ని అయితే కూడా విస్తృతపరిచారు. వాడవాడలా పల్లెలా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు సాగుతున్నది ఒకసారి మాట్లాడదాం. సరే, ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇంకా సమయం కూడా తక్కువగా ఉంది, ప్రజల స్పందన ఏ విధంగా వస్తుంది అని మీరే చూస్తూ ఉన్నారు. రోజు ప్రజలు సన్నిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ముఖ్యమంత్రి కావాలనే నినాదం, అందరం సిద్ధంగా ఉన్నామనే నినాదం ఈరోజు చూస్తున్న ఏ గ్రామం వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా చక్కటి చిరునవ్వుతో ఈరోజు ప్రజలు హారతి పలుకుతూ ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. ఒకటే చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు మంచి చేశాడు, మంచి చేసిన ఆయన్ని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం మాకుంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటువంటి పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా పర్యటన తర్వాత అలాగే ఏ విధంగా కొనసాగుతుంది జోష్, ఇంకా ఏ విధంగా కొనసాగుతుంది, ఏ విధంగా పెరిగింది అన్న? ముఖ్యమంత్రి గారు సిద్ధం మీటింగ్ దెందులూరు వచ్చినప్పుడే ఏలూరు పార్లమెంట్ 7 to 7 అని కన్ఫామ్ అయింది. నిన్న మళ్ళీ వచ్చినప్పుడు హిస్టరీ రిపీట్ అవబోతుంది అని చెప్పి 2019 రిజల్టే ఏలూరు పార్లమెంట్లో మళ్ళీ చూడబోతున్నాం అనేది నిన్న వచ్చిన స్పందనతో అది కూడా ప్రతిపక్షాలకి అర్థమైపోయింది. ఇప్పటికే ఈరోజు డెఫినెట్గా ఈరోజు దెందులూరు కానీ ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7కి 7 సీట్లు గెలవబోతూ ఉన్నాం. తప్పకుండా గెలుస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ప్రత్యేకంగా ఎక్కడ చూసినా అంటే కొంత టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. దాడులు, ప్రతి దాడులు ఇటువంటి కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుని ఎలా కొనసాగుతారు? ఈరోజు ప్రశాంతంగా 5 సంవత్సరాలు దెందులూరు నియోజకవర్గం ఉంది. ఎక్కడా గొడవలు లేవు, కొట్లాటలు లేవు, ఏమీ లేవు. కేవలం ఆయనకి బీఫామ్, మాజీ శాసనసభ్యుడు 93 కేసులు ఉన్నటువంటి వ్యక్తికి ఒక రవిడీ షీటర్కి బీఫామ్ ఇచ్చి చంద్రబాబు పంపించి ఈరోజు నియోజకవర్గంలో అల్లకొల్లాలు సృష్టించు ఏదో అని చెప్పి ఆయన్ని వదిలినట్టుంది. ఈరోజు అతను బీఫామ్ తెచ్చుకోకముందు 5 సంవత్సరాలుగా ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా ఈ నియోజకవర్గంలో? కేవలం అతను బీఫామ్కి ఇచ్చాక ఇక్కడికి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అర్థమై ఉంటుంది ఎంత తప్పు చేశాడో. మొన్న దెందులూరు మీటింగ్ చంద్రబాబు పెడితే స్పందన కరువు అయిపోయింది. అక్కడే ఆయనకు అర్థమైంది ఎంత తప్పు చేశాను ఇటువంటి వ్యక్తికి ఇచ్చని. ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పడుతుంది. దెందులూరులో కొట్టడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన యొక్క ఇంపాక్ట్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా నష్టం చేసేట్టు. మొత్తానికి సంబంధించి దెందులూరు నియోజకవర్గంలో కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని అలాగే ప్రతిపక్షాలు చెడగొట్టే విధంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎటు పరిస్థితుల్లో 7 నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంట్ 7 నియోజకవర్గాలు కూడా తాము తిరిగి రిపీట్ చేస్తామని చెప్పి కూడా చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, దెందులూరు నియోజకవర్గం.